పవన్ కళ్యాణ్ గారి చిత్తూరు జిల్లా పర్యటనలో ఒక మహిళ కాలి మించి పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్ వెళ్ళింది అని చెప్పేసి ఆ మహిళ కాలికి తీవ్రమైన గాయమైంది. పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోకుండా వెళ్ళిండు అని చెప్పేసి చాలా మంది చాలా రకాల వార్తలను అయితే ప్రచురణ చేశారు. మనందరం చూసినాం కూడా. సోషల్ మీడియాలో కూడా ఈ వార్త ఎంత వైరల్ అయిందో మనం చూసినాం. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నిజంగానే ఆ మహిళ కారు మించి పోనిచ్చిందా? అసలు నిజంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి మానవత్వమే లేదా? అసలు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి విషయాలు ఎన్నోసార్లు జరిగినా పట్టించుకోలేదా? అసలు ఏం జరిగింది? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎట్లా అంటాడు? అసలు ఈ ఘటన మీద పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడిండ్రు? కళ్యాణ్ గారు ఆ కాలుకి దెబ్బ తగిలిన మహిళకి ఏ విధమైన భరోసాను కల్పించిండ్రు? అసలు భరోసా కల్పించిందా లేదా అనేది కూడా తెలుసుకుందాము. చలో టాపిక్లోకి వెళ్దాం. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో పూర్తిగా నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో టాపిక్లోకి వెళ్దాం. పవన్ కళ్యాణ్ గారు మొన్న చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ఆయన పర్యటనకు వెళ్ళినప్పుడు హేమలత అనే ఒక మహిళ పవన్ కళ్యాణ్ గారు వస్తుండడంతో ఆయనకు హారతి ఇవ్వాలి అని చెప్పేసి ఆయన మీద అభిమానంతో అక్కడికి పవన్ కళ్యాణ్ వస్తున్న విషయాన్ని గ్రహించి అక్కడికి వెళ్ళడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్ రాగానే ఒక్కసారిగా జనం అయితే మీద పడిపోయారు. పవన్ కళ్యాణ్ గారి కారు దగ్గరికి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని చూడాలనే ఉద్దేశం మీద చాలా మంది జనాలు ఎగబడడంతో అక్కడ ఉన్న మహిళ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎలా అయినా స్వాగతం పలకాలి, ఒక హారతి ఇవ్వాలి అనే ఉద్దేశం మీద అభిమానాన్ని చాటుకోవాలని ఆమె నిలబడితే ఆమెను కూడా నెట్టేయడంతో ఆమె కింద పడిపోయింది. ఆ జనాన్ని చూసి ఆ కారు కొంచెం ముందు కదులుతుంటే ఆమె కింద పడిపోవడంతో ఆమెను వెనకకు గుంజేసారు కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళు. ఆమె కాలికి దెబ్బనైతే తగిలింది. సో దీన్ని కొంతమంది రకరకాలుగానైతే వార్త ప్రచారం చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి కారు ఆ మహిళ కాలు మించి పోయింది. ఆ మహిళ కాలు కింద విరిగిపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోకుండా చూసి చూడనట్టుగా వెళ్ళిపోయాడు. అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అసలు ఒక కొంచెం మానవత్వమైన ఉందా? ప్రజల పట్ల పవన్ కళ్యాణ్ ఈ విధంగా బిహేవ్ చేస్తారా అని చెప్పేసి రకరకాలుగానైతే మాట్లాడారు. అయితే వాస్తవానికి వచ్చేస్తే పవన్ కళ్యాణ్ గారి కారు అయితే ఆ మహిళ కాలు మించి పోలేదు. ఆ మహిళ కింద పడ్డది. ఆ జనాల తోపులాట్లో ఆమెను పక్కకు తీసుకెళ్ళారు, హాస్పిటల్కి పంపించారు. హాస్పిటల్కి వెళ్ళినాక ఆ మహిళకి అన్ని రకాల వైద్య సేవలు అందించాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆర్డర్ చేసిండు. అదేవిధంగా ఆ మహిళకి ఏం జరిగిందనేది కూడా పవన్ కళ్యాణ్ గారు తర్వాత తెలుసుకున్నారు. ఏకంగా పవన్ కళ్యాణ్ గారే ఆ మహిళకు ఒక ఉత్తరం రాసిండు. అదేవిధంగా గిఫ్ట్ కూడా పంపించిండు, కొండపల్లి బొమ్మలతో కూడిన గిఫ్ట్ను. అదేవిధంగా ఆ మహిళకు అన్ని రకాలుగా వైద్య సేవలు అందించాలి అని చెప్పేసి తన పార్టీ శ్రేణుల ద్వారా అయితే ఆర్డర్ వేయించిండు. ఇది పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత తెలుసుకొని ఆ మహిళకు స్వయంగా పవన్ కళ్యాణ్ గారే గిఫ్ట్ పంపించి ఆ మహిళ బాగోగులు చూసుకున్నాడు, భరోసా కల్పించిండు. అదేవిధంగా ఆ మహిళనే స్వయంగా చెప్పింది, పవన్ కళ్యాణ్ గారి కారు అనేది నా కాలు మించి పోలేదు, అవంతా తప్పుడు ప్రచారం చేశారు, నేను కింద పడ్డాను. సో అక్కడ ఉన్న వాళ్ళు నన్ను హాస్పిటల్కి తీసుకొచ్చారు. కాళ్ళు ఆ తోపులాట్లో కింద పడడం వల్ల కాళ్ళని ఎవరో తొక్కిరు, బలమైన గాయమైందని చెప్పేసి ఆమె చెప్పింది. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారికి మానవత్వం లేదా అని చెప్పి చాలా మంది మాట్లాడతారు. ఆయనకు మానవత్వం అనేది లేకపోతే ఆ రోజున అధికారంలో లేనప్పుడు కౌలు రైతుల కోసమని కుటుంబానికి 1,00,000 చొప్పున దాదాపు 3,000 మంది కౌలు రైతులకు ఆయన సహాయం చేసేవాడా? ఒక్కసారి ఆలోచన చేయాలి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి నిజంగానే మానవత్వము లేకపోతే ఆయనకు వస్తున్నటువంటి జీతాన్ని కూడా 42 మంది అనాథ పిల్లలకు ప్రతి నెల 5,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తాడు. అధికారంలో ఉన్న రోజులు నా సాలరీ అనేది అనాథ పిల్లలకే నేను ఇస్తాను అని చెప్పి ప్రకటించిండు. ఆయన దాదాపుగా కొద్ది నెలలుగా ఆయన ఇచ్చుకుంటూ పోతూనే ఉన్నాడు ఆ అనాథ చిన్నారులకి. మరొక వైపు పవన్ కళ్యాణ్ గారు మొన్నటికి మొన్న ఈ విజయవాడలో వరదలు వచ్చినప్పుడు 6 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించాడు. అదేవిధంగా కరోనా లాంటి కష్టకాలంలో కానీ హైదరాబాద్లో వరదలు వస్తే కానీ అన్ని రకాలుగా దేశవ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి విపత్తు వచ్చినా అందరికన్నా ముందుగా స్పందించి నేనున్నాను మీ అందరికీ అని చెప్పేసి తన కష్టార్జితంతో కూడిన డబ్బుల్ని ప్రజలకు అలవోగా డొనేట్ చేసేవాడు. ప్రజలు ఆపదలో ఉన్నంటే చలించిపోయేవాడు. అలాంటి వ్యక్తి కారు మహిళ కాలు మించి పోతే పట్టించుకోకుండా నాకేందులే అని చెప్పేసి వదిలేస్తాడా? అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గిన్నిసార్లు ప్రజలకు మానవత్వంతో కూడిన సేవలు అందించిన వ్యక్తి. అలాంటి వ్యక్తికే మానవత్వం లేదు, మళ్ళీ తనను అభిమానించే ఒక అభిమానికి ఇట్లా జరిగితే వదిలేసి వెళ్తాడా అని ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అందుకంటే తప్పుడు వార్తల్ని ఎన్నిసార్లు మనం క్రియేట్ చేసినా ఖచ్చితంగా వాస్తవాలని ఏదో ఒక రకంగా బయటకు వస్తే ఆ మహిళనే స్వయంగా చెప్తుంది, నేను పవన్ కళ్యాణ్ గారికి హారతి ఇవ్వడానికి వేనా అని నా అభిమాని అని చెప్తుంది. అర్థం చేసుకోవచ్చు, ఆమెకి ఎలాంటి కాలు మించి పోలేదని స్వయంగా ఆ మహిళనే చెప్తుంది. అయినా సరే కొంతమంది రకరకాలుగా ఆయన గురించి ప్రచారం చేశారు. కానీ వాస్తవాలు ఏంది అనేది ఫ్యాక్ట్ చెక్ కోసం మీకు ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో
పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆ మహిళకు గిఫ్ట్ పంపించి ఒక లెటర్ ద్వారా తన అభిప్రాయాన్ని తెలియజేసి నేనున్నాను, నువ్వు త్వరగా కోలుకోవాలమ్మా అని చెప్పేసి ఒక సోదరిలాగా సోదరి హేమలత త్వరగా కోలుకోవాలని చెప్పేసి ఆయన లెటర్లో రాయడం అనేది నిజంగా పవన్ కళ్యాణ్ ఎట్లాంటోడు, పవన్ కళ్యాణ్ గారి మానవత్వం ఎట్లాంటిదో యావత్ ప్రపంచానికి తెలుసు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు అంతకంటే ఎక్కువ తెలుసు. కాబట్టి సో ఆయన మీద బురదల్లే ప్రయత్నం చాలాసార్లు జరుగుతూనే ఉన్నది. ఆ జరిగినప్పుడు వాస్తవాలు అనేవి బయటకు వస్తూనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రజలకు హాని చేసేవాడు కాదు, ప్రజల ప్రాణాలతో ఆడుకునేవాడు కాదు, ప్రజలు ఆపదలో ఉంటే బాధపడేవాడు, మానవత్వంతో స్పందించేవాడు, ప్రజల ఆపదలో ఉంటే చలించిపోయేవాడు. సో ఇంతకు మించిన ఉదాహరణలు అయితే మనకు అవసరం లేదు. సో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి. జై హింద్.